ఏం సమాధానం చెప్తారు? రవి గారు, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. హ్మ్. ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడమంటారా, లేకపోతే మీరు ఎలాగైనా మాట్లాడండి. పార్టీ నుంచి గిరిజనుడిగా మాట్లాడండి, ఒక ఓటర్ గా మాట్లాడండి, ఒక వ్యక్తిగా మాట్లాడండి, ఒక గిరిజనుడిగా ఒక గిరిజనగా మాట్లాడండి. పని అట్లా ఇంకా ఈజీగా మనకు సమాధానం దొరుకుతుంది. మందుల సమయాలు గారు చెప్పిన మాటలో అది బాధ నుంచి, ఇబ్బందుల నుంచి వచ్చిన ఒక భావోద్వేగం. పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ, అంటే దళితులు ప్రధానంగా ఏదైతే చాతుర్వర్ణ వ్యవస్థ ఉందో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, దాంట్లో అతి శూద్ర. అతి శూద్ర అంటే ఇక అంటరానితనం, ఈ అంటరాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చిత్రీకరించబడ్డ వాళ్ళు, అకార్డింగ్ టు మనువాద చిత్రీకరించబడ్డ వాళ్ళందరూ ఈ దేశంలో నిజమైన ఏది ఆ 4 వర్ణాల నుంచి దూరంగా బతకాలి, వాళ్ళ ఇళ్లలోకి రావద్దు, వాళ్ళ నీళ్లు తాగొద్దు, వాళ్ళతో పాటు భోజనాలకు తినొద్దు, ఇవన్నీ చేయకపోగా వాళ్ళు రచించిన శాస్త్రాలను, పురాణాలను, ఇతిహాసాలను చదవద్దు అకార్డింగ్ టు మనువాద ప్రకారం ఉన్న వ్యవహారం అది. అలాంటప్పుడు ఒక బ్రాహ్మణిజం రచించిన ఏదైతే వ్యవస్థ ఉందో, వారు సంస్కృతంలో సంబోధిస్తున్నప్పుడు, సంస్కృతంలో బోధిస్తున్నప్పుడు వాటికి అర్థం వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? చదువుకోవడానికి వీల్లేదు కదా. తెలియదు అనడంలో ఒక అర్థం ఉంది, కానీ వాళ్ళు బూతులు తిడుతున్నారో లేకపోతే ఏమంటున్నారో అని ఒక 2-3 బూత్ పదాలు కూడా ఆయన వాడడం జరిగింది. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే దాని మీద ఇప్పుడు బండి సంజయ్ చాలా హాట్ కామెంట్ చేస్తున్నారు. ఒకటి, ఇప్పుడు అదే విధంగా అదే పురాణాలు, అదే ఇతిహాసాల్లో దళితుల పట్ల ఏది వాళ్ళ మీద ఏర్పాటు చేసిన భాష గురించి మాట్లాడుకోవాల్సింది ఇంకా దరిద్రంగా ఉంటుంది, ఇంకా ఘోరంగా ఉంటుంది, గ్రాంధికంలో ఉంటుంది. కాబట్టి దాని మీద పెద్ద మనం చర్చ చేయము. ఇది వ్యవహారికంలో కనపడుతుంది కాబట్టి దాని మీద మనం చర్చ అవుతుంది. ఆ వ్యవహారికం మనం వాడే భాష లెక్క ఉంది కదా, దానికోసం మనం అంత చర్చ చేస్తున్నాం. కానీ నిజంగా గ్రంథాల్లో, పురాణాల్లో ఏది అంటరాని వాళ్ళని చెప్పి వాళ్ళని ముట్టుకోవద్దని చెప్పి నేను అవన్నీ లోతుగా నేను వెళ్ళదలుచుకోవట్లేదు. బట్ నార్మల్గా జనరలైజ్గా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు దూరం అవ్వడానికి కారణం ఏందనే విషయం మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏ భాష వాడి వాళ్ళని దూరం చేశారని దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. సరే, ఈరోజు పెళ్లిళ్ళకు, పేరాటలకు అంత కామన్ వేలో ఆ మంత్రాలను కానీ, ఆ శాస్త్రోపాలను కానీ అవన్నీ మనం అడాప్ట్ చేసుకుంటాం, అది వేరే లెక్క. కానీ రియాలిటీగా ఆ మంత్రాలు అయితే మారలేగా, గతంలో ఉన్న మంత్రాలు ఇప్పటికే ఉన్నాయి. కాకపోతే కొంచెం దాన్ని రెడీమేడ్గా కొన్ని ప్రాసెస్ చేసి మనకు అనుకూలంగా ఉన్న మంత్రాలను ఈరోజు దళితులకు సంబంధించిన పెళ్లిలో కానీ, గిరిజనులకు సంబంధించిన పెళ్లిలో కానీ, శూద్రులు చేసుకున్న పెళ్లిలో కానీ మనం వాడుకుంటున్నాం అంతే. కానీ యథార్థంగా ఇంకా లోతులోకి మనుశాస్త్రంలో కనుక పోతే మాత్రం మన పరిస్థితి ఏంటి, మన జీవితం ఏంటి, మనం ఎక్కడున్నాం అని చెప్పి తనలో క్లిష్టంగా కనబడుతుంది. ఆ మనువాదాన్ని రుద్దామని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తున్న భాగంగా ఈరోజు బండి సంజయ్ గారు స్పందించారు. నిజంగా బండి సంజయ్ గారు అదే మనువాదంలో వారి పాత్ర ఏంటి, వారి పొజిషన్ ఏంటి, దాంట్లో ఒక మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఏది మన ఈయన బండి సంజయ్ గారు వారి పాత్ర ఏంటి మనువాదంలో, వారి స్థితి ఏంటి, అది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే, రవి గారు, అంటరానితనానికి గురై అంటే ఈ దేశము, ఈ వ్యవస్థ, ఈ ప్రపంచము, ఇక్కడున్న ప్రతి వనరులు ప్రతి ఒక్కళ్ళకు సాధ్యమైంది. కింది కులాల వాళ్ళందరూ వృత్తుల వారిగా వాళ్ళు డివైడ్ అయిపోయి ఈ వృత్తిలో చేసుకుంటూ ఈరోజు వాళ్ళకి ఫలాలను అందిస్తున్నారు. ఈరోజు మీరు చూడండి, హిందూ ముస్లిం అనేది గొడవ ఉంటుంది. ముస్లిం దేశాల నుంచి మనకు పెట్రోల్ వస్తుంది, ఆ పెట్రోల్ మనం వాడుకుంటాం, కానీ వాళ్ళ మీద మళ్ళీ మనం ద్వేషం చేస్తాం. కులాల వారిగా మనం ద్వేషాన్ని ఇచ్చేస్తాం. రవి గారు, నేనేమంటున్నా, ఏదైనా ఉండొచ్చు కాక, దాన్ని ఎవరైనా ఎస్టాబ్లిష్ చేసి ఉండొచ్చు కాక, అది హిందూ అయినా ముస్లిం అయినా ఇంకెవరైనా ఉండొచ్చు కాక, అది తప్పని అంటాం మేము. అంటే పెట్రోల్ అవన్నీ గ్యాస్ వాడుకుంటున్నాం కదా, వాళ్ళు ఏదంటే అలాగనే అట్లా. రవి గారు, వాళ్ళేం పుక్కడికి మనకేం పెట్రోల్ ఇస్తలేరు, కానీ నేను అట్లా అంటలేను. నేనేమంటున్నా, ఇప్పుడు కింది వర్గాల వాళ్ళు, దళితులు కానీ, గిరిజనులు కానీ పంటలను పండిస్తాను అనుకుందాం. ఏది వృత్తి కులాల వాళ్ళు, ఏదైతే క్షుద్రులుగా పేరుపడ్డ వాళ్ళందరూ ఏది ఆహార ధాన్యాలను ప్రొడ్యూస్ చేస్తాను అనుకున్నాం. కానీ తినేటప్పుడు ఇదంతా ప్రాసెసింగ్ అయి భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం అనుకుంటారు, కానీ వీళ్ళ చెమట కష్టంతో వచ్చిన ఆహార ధాన్యాలను చెప్పి వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకున్న సందర్భాలు లేవు కదా. భగవంతుడు అనే వ్యక్తి ఇవన్నీ పండించి ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చి మనకు తిండి పెడుతున్నారని చెప్పి మాత్రం వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకుంటలేదు కదా. ఈ కేవలం మంత్రాలు తిని ఎవరు బతుకుతలేరు కదా. సో ఇదంతా లోతుగా మాట్లాడుకోవాల్సి వస్తే రవి గారు చాలా అంశాలు ఉంటాయి, కానీ నేనేం కంక్లూడ్ చేయాలి. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవుగా వెంకట్ గారు. ఎందుకంటే ఇప్పుడు కుల మత విభేదాలంటూ ఏమి లేకుండా భారతదేశం ఒక మంచి వేలో వెళ్తుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేదనేది మాట్లాడుతూ మీరు కూడా అంటున్నారు. మనంతా సెక్యులర్ దేశం, మనకు అలాంటి భాషలు కానీ ఏదంటే మతాలు కానీ కులాలు కానీ ఏమి లేదు, అంతా ఒకటే, మనంతా ఒకటే మీరు కూడా అంటున్నారు కదా. ఆర్థిక సమానత్వం వైపు ఈ దేశం పోతుందనే భావనలో సామాజిక సమానత్వం కూడా వచ్చేస్తుందని చెప్పి మనం ఒక
ఒక రెడీమేడ్ పర్సెప్షన్ ని బిల్డ్ చేసుకుంటున్నాం రవి గారు. అపోహలో నో బతుకుతున్నాం. నో నో ఎస్ 100%. ఇప్పుడు ఆర్థిక సమానత్వం ఉన్నంత మాత్రాన సేమ్ ఏది ఆర్థిక సమానత్వం బేస్ చేసుకొని పెళ్లిళ్ళు అవి ప్రేమ వివాహాలు ఇవి కావట్లేదు రవి గారు. ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం మనం. అది వచ్చినప్పుడే కదా ఆటోమేటిక్ గా సామాజిక రుగ్మతలు పోయినట్టు అనుకుంటాం. ఆర్థిక సమానత్వం అనేది ఆటోమేటిక్ గా బేస్డ్ ఆన్ ద ఎల్పిజి రిఫార్మ్స్, బేస్డ్ ఆన్ ద ఇది మోడర్నైజేషన్ ప్రకారం అది వస్తూనే ఉంటది. దాన్ని మనం కాదనడానికి లేదు. కానీ సామాజికంగా ఎప్పుడైతే సమానత్వం వస్తుందో అప్పుడు సమానత్వం వచ్చినట్టు కదా. ఇప్పటికీ చాలా మంది దళితులు కానీ గిరిజనులు కానీ చాలా చోట్ల ఏమంటారు ఒక ఏది పూజారులు గాను లేకపోతే వేరే సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు ఉండలేకపోతున్నారు కదా, వాళ్ళని చేయలేకపోతున్నారు కదా. ఇప్పటికీ నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. ఇప్పటికీ చాలా చాలా జిల్లాలో కానీ చాలా చోట్ల కానీ ఏది దళితులను కనీసం గుళ్ళో కూడా రాణిస్తున్న సందర్భాలు లేవు కదా. గర్భగుడిలోకి రాణిస్తున్న సందర్భాలు కూడా లేవు కదా. సో ఇవన్నీ నేనేమంటున్నా, మనం ఈ 4 గోడల మధ్య ఏసీలో స్టూడియోలో కూర్చొని మనం అంతా మాట్లాడొచ్చు కాక, కానీ ఊళ్ళలో పరిస్థితులు ఏమున్నాయని చెప్పి మనం ఊర్లో పోతేనే తెలుస్తుంది. మీ ఉద్దేశం ఏంటి? ఇంకా అటువంటి అణిచివేత కానీ అటువంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? 100% సార్. ఇప్పటికీ ఈ దేశంలో ఈ రాజ్యాంగం ప్లేస్ లో మనువాదం ఈ దేశాన్ని పాలిస్తే బాగుండని చెప్పి అనుకునే మతతత్వ పిశాచులు ఇప్పటికీ ఉన్నారు. ఇట్స్ ఆన్ ద రికార్డ్ అని చెప్తున్నా. పౌరహిత్యం అనేది అదే విధంగా వేద మంత్రోచ్చారణ అనేది అర్థం కాని భాష కాకపోవచ్చు, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అందులో బూతులు ఉన్నాయని ఎలా మాట్లాడతారు? పౌరహిత్యం వృత్తిగా మారి వృత్తిని ఎంచుకున్న వ్యక్తి పై స్థాయిలో ఉండి పంటలు పండించే వ్యక్తి కింది స్థాయిలో ఉండాలని చెప్పి పౌరహిత్యం చేసే వ్యక్తి ఎట్లా డిసైడ్ చేసిండు? మరి నేను ఇదే అడుగుతున్నా. తను ఎట్లా డిసైడ్ చేసిన? పౌరహిత్యం వృత్తి కదా. ఆ వృత్తిలో ఉన్న వ్యక్తి పై స్థాయిలో ఉండి పంటలు పండించి ఆ వృత్తికి ఏది న్యాయం చేసే వ్యక్తికి ఆహారాన్ని, భోజనాన్ని, నీటిని, మిగతా సౌకర్యాలను కల్పిస్తున్న వ్యక్తి కింది కులాల వాళ్ళకి ఎందుకు అయిపోయిండు? ఇప్పటికైనా మార్చండి మరి ఆ పౌరహిత్యంలో ఆ మరువాదాన్ని మార్చండి, ఆ అంశాన్ని మార్చండి. ఆ మార్చే చేతులు మీ చేతులు ఉంది కదా. ఇంత మోడర్నైజేషన్ లో ఫోన్లు వాడుతున్నారు, సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇంత మోడర్నైజేషన్ లో ఒకప్పుడు 1000 రూపాయలు లేకపోతే బస్తాలు వడ్లు తీసుకునేది పౌరత్వం చేసేవాళ్ళు, ఇప్పుడు రూపాయలు లక్షలు తీసుకుంటారు కదా. ఇంత మోడర్నైజేషన్ లో మార్చండి. కానీ మార్చరు. ఎందుకు మారుస్తారు? మార్చరు. పౌరహిత్యం అనేది కేవలం కులానికి సంబంధించిన వ్యవహారంగా మీరు ఎందుకు దాన్ని మార్చారు? దళితులకు కూడా కోచింగ్ ఇచ్చి తిరుమల దేవస్థానాలు కూడా అపాయింట్మెంట్ చేశారు కదా. మీరు ఎక్కడ పౌరహిత్యం అంటే ఓన్లీ చాతుర్వర్ణ వ్యవస్థలో మీరు ఎక్కడిది? చాతుర్వర్ణ వ్యవస్థలో మీరు 3వ స్థానంలో ఉన్నారు. చాతుర్వర్ణ వ్యవస్థలో మీరు 3వ స్థానంలో ఉన్నారు. మీకు అది అంత పెద్ద ఇబ్బంది అనిపించదు. అంత ఇబ్బంది మీకు అనిపించదు. ఎందుకంటే చాతుర్వర్ణ వ్యవస్థలో కూడా భాగస్వామ్యం కావాలని జాతులు మాయి. ప్రశ్న అది ఏమంటున్నాడు అన్నగారు, సామాజిక న్యాయం జరగాలి, ఇక సోషల్ లైఫ్ కావాలి అంటే ఒక మీరు నేను చెప్తున్నాడు చాతుర్వర్ణాల్లో ఒక రెడ్డి ఎస్సీని చేసుకుంటేనే సమాజం ఏర్పడుతుందా? మరి ఒక మాదిగా ఒక ఎరకలను పందులను ఎందుకు చేసుకోరు? కంచంపొత్తు మంచంపొత్తు వాళ్ళు పెట్టుకోరు కదా, వాళ్ళు వివక్షను చూపిస్తున్నారు కదా. అంటే సమాజంలో వివక్షలని అన్నిటి మధ్యలో ఉంది. దాన్ని పోలరైజ్ చేసుకొని చాతుర్ణ వ్యవస్థనో బ్రాహ్మణ వ్యవస్థ మీద ఇంకొక వ్యవస్థ మీద అక్కస ఎందుకు అక్కాలి అని చెప్తున్నా. ఫస్ట్ చెప్పండి. ఇలా పెళ్లిళ్ళు చేసుకుంటేనే సామాజికంగా రుగ్మతలు పోతాయని నేను అంటలేను, కానీ ఇప్పటికీ ఆ పరిస్థితి ఎందుకు ఉందని నేను అడుగుతున్నా. క్వశ్చన్ చేస్తున్నా. నేను కూడా ఎన్నోసార్లు చెప్పేది అది ఇప్పటికీ ఉందండి. కానీ అక్కడ జరిగిన దానికి మోకాలికి బొడగుండుకి లింక్ పెట్టి మాట్లాడుతాను. ఏనాడు చాతుర్వర్ణం, ఇప్పుడు ఎక్కడ చాతుర్వర్ణం, ఎక్కడిది? సరే, ఆ ప్రశ్నకు నేను నా వంతు వచ్చిన నా ఇంకా చెప్తారు కానీ సాయి కిరణ్ గారు బీజేపీ పార్టీ, ఎందుకంటే బండి సంజయ్ గారు దీన్ని బాగా హైలైట్ చేశారు. ఆయన కొండగట్టు